తెలంగాణ గవర్నర్ తమిళిసైని కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల కలిశారు. రాజ్భవన్ కు వెళ్లిన షర్మిల గవర్నర్ తమిళిసైతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షర్మిల తన కొడుకు వివాహానికి రావాలని గవర్నర్ ను ఆహ్వానించారు. షర్మిల కుమారుడి పెళ్లి శుభలేఖను గవర్నర్ కు అందజేసి వివాహానికి హాజరు కావాలని ఆమె కోరారు. కాగా వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజశేఖరరెడ్డి తన ప్రియురాలు అట్లూరి ప్రియను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 18వ తేదీన ఎంగేజ్మెంట్ జరగనుండగా ఫిబ్రవరి 17వ తేదీన రాజారెడ్డి ప్రియాల వివాహం జరగనుంది. ఈ క్రమంలో కొడుకు వివాహానికి షర్మిల పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తుంది. ఇటీవలే సోదరుడు సీఎం జగన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రజలకు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఎన్నో కలలు కోరికలతో భవిష్యత్తులో మార్పు తెచ్చుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రజల అవసరాల భవిష్యత్తు కోసం ప్రతి పైసా ఖర్చు పెడతామని అన్నారు. కొద్ది మంది వ్యక్తుల ప్రయోజనాల కోసం వ్యవస్థని వాడుకున్నారని తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు ఆకాంక్షల కోసం తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పారు. మరి రాష్ట్రానికి ఏదైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే, ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టు ముగ్గురు వాటాదారుల్లో మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి రాష్ట్రానికి కొంత మేలు జరగాలి, వాటా రావాలి. ఈ అగ్రిమెంట్లో ఏంటంటే టికెట్లు అమ్ముకునేదేమో ఏస్ నెక్స్ట్ జన్ కంపెనీ, వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారంటే ఇది కండక్ట్ చేసి, ఇంకో ఆయన ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ నడుపుకుంటారు. మరి రాష్ట్రానికి వచ్చేది అంటే రాష్ట్రం అంట రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. తయారు చేస్తే రాష్ట్రం హోస్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే ఏం లేదు దాంట్లో. అంటే రాష్ట్రాన్ని మీ అవసరాల కోసం ఒక కంపెనీ ఎస్పీవి లాంటిది ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ ఆ ఫార్ములా ఈతో అగ్రిమెంట్ చేసుకొని ఇగో మాకు రాష్ట్రం అందుబాటులో ఉంది, వచ్చి సంతకం పెట్టిస్తాం చేసుకోండి అన్నారు. ఈ ఫార్ములా ఈ రేస్ ప్రకారం 4 రేసులు కండక్ట్ చేయాలి. వాళ్ళు చేశారు, చూసుకున్నారు, ఎంతవరకు వచ్చినా చూసుకున్నారు, తీసుకున్నారు, వెళ్ళిపోయారు. టికెట్లు అమ్ముకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం ఆ ఫార్ములా ఈ వాళ్ళకి డబ్బులు కట్టాల్సింది మొదటి సంవత్సరం కట్టారు, రెండో సంవత్సరం వాళ్ళు ఇతడాయి ఈ ఫార్ములా ఈ వాళ్ళే వెళ్ళిపోతూ దాన్ని ట్రై పార్టీ అగ్రిమెంట్ నుంచి బై పార్టీ అగ్రిమెంట్ లాగా మార్చేశారు. అంటే ఇరు పార్టీల మధ్య. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నమో యాప్ వికసిత్ భారత్ అంబాసిడర్ క్యాంపెయిన్ వర్క్ షాప్ ను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. నమో యాప్ ద్వారా వికసిత భారత్ లో చేర్పించే యజ్ఞం చేపట్టామని కిషన్ రెడ్డి అన్నారు. విశ్వగురువు స్థానంలో భారతదేశం ఉండాలని 10 ఏళ్లుగా అంకిత భావంతో మోదీ పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. దేశ సంస్కృతి గౌరవాన్ని పెంచే కార్యక్రమాలు మోదీ నిర్వహిస్తున్నారని చెప్పారు. దానికోసం గత 10 సంవత్సరాలుగా ఒక యజ్ఞం లాగా, ఒక తపస్సు లాగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఒక అంకిత భావంతో, ఒక సేవా భావంతో, ఒక సైనికుడిగా, ఒక కమాండర్గా ఈరోజు వారు దేశంలో ఒక దిక్కు సామాజిక కార్యక్రమాలు కానీ, ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఒక దిక్కు దేశ గౌరవాన్ని పెంచేటువంటి కార్యక్రమాలు కానీ, దేశ సంస్కృతిని పరిరక్షించేటువంటి కార్యక్రమాలు కానీ, మన యొక్క భారతీయ జీవన విధానాలను పునరుద్ధరించేటువంటి కార్యక్రమాలు కానీ ఈరోజు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి అధినేతలుగా ఉన్నటువంటి అనేక మంది, కొద్దిమంది తప్ప అనేక మంది కూడా దేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మరి ఆ దిశలో ప్రయాణం చేయలేదు. కాబట్టి ఈరోజు వరకు కూడా 75 సంవత్సరాల తర్వాత కూడా మన దేశంలో పేదరికము, బీదరికము, నిరుద్యోగము, మౌలిక వసతుల లేమి అన్ని రకాలుగా మనకు అనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామంటూనే మోడీకి చెంపపెట్టు అని మాట్లాడటం తాను ఖండిస్తున్నానని తెలిపారు. రామమందిరం ప్రారంభంలో పాల్గొనని మిమ్మల్ని శూర్పణఖలు, రావణాసురుడు అనుకోవాలని ఆయన అన్నారు. ఒక్కో కోర్టు తీర్పులో ఒక్కో రకంగా మాట్లాడటం సరికాదన్నారు. ఆదిలాబాద్ దళిత మహిళపై అఘాయిత్యం, మర్డర్ జరిగితే ఎందుకు కవిత మాట్లాడలేదని ప్రశ్నించారు.
ఉదాహరణకి నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు, నిన్న కేటీఆర్ గారు మాట్లాడినారు, నిన్న కవిత మాట్లాడింది. దేనికి సంబంధించి మాట్లాడినారు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ని మేము స్వాగతిస్తున్నాం. భారత ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం పరోక్షంగా భారత ప్రధానమంత్రిని విమర్శిస్తూ వాళ్ళకి చెంపపెట్టు, కన్ను విప్పు అని వారికి వచ్చినటువంటి పదాల కనికట్టుని ప్రయోగించేటువంటి ఒక ప్రయత్నాన్ని చేసిండ్రు ద గ్రేట్ రాహుల్ గాంధీ గారు, కేటీఆర్ గారు, కవిత గారు. ఈ ముగ్గురు కూడా ఒకటే లైన్లో మాట్లాడింది. కేసు ఏంది? బిల్కిస్ బానో కేసు లోపల సుప్రీంకోర్టు నిన్న ఒక జడ్జిమెంట్ చెప్పింది. దానికి సంబంధించి వీళ్ళంతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ వచ్చినారు. నేను ఈ సందర్భంగా మీ ద్వారా మాట్లాడినటువంటి ఈ ముగ్గురు పెద్దల్ని, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని నేను ఒక మాట అడగదలుచుకున్నాను. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి 150 దేశాలు రామ మందిర నిర్మాణం పూర్తయి ఈ నెల 22వ తారీఖున రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచంలో ఉన్న 150 దేశాలు ఎదురు చూస్తున్నాయి. రామ మందిర నిర్మాణం ఎట్లా జరిగిందో మీకు అందరికీ తెలుసు, దేశ ప్రజలందరికీ తెలుసు, ప్రపంచానికి అంతా తెలుసు. అక్కడ రామ మందిరం నిర్మాణం చేయమని జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? ఈరోజు బిల్కిస్ బానో కేసులో జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నటువంటి నాయకులారా, అక్కడ రామ మందిరం నిర్మించమని జడ్జిమెంట్ ఇచ్చింది కూడా ద హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. మరి దాన్ని ఎందుకు స్వాగతించారు? మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని గౌరవిస్తూ భారత ప్రభుత్వం తప్పు చేసింది లేదా గుజరాత్ ప్రభుత్వం తప్పు చేస్తుందని మొరుగుతున్న కొంతమంది పెద్దలారా, పరిణయం మ్యారేజ్ బ్యూరో మీడి ఎడిటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ శాఖ కార్యాలయం సికింద్రాబాద్లోని శాంతినగర్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. సమాజంలో అన్ని మతాలకు చెందిన వారికి వివాహ వ్యవస్థ పట్ల విశిష్ట స్థానం ఉంటుందని పద్మారావు గౌడ్ అన్నారు. భార్యాభర్తలు జీవితాంతం సుఖదుఖాల్లో కలిసి నడిచేలా కొనసాగే ఈ సాంప్రదాయాన్ని గౌరవించాల్సి ఉందని పద్మారావు గౌడ్ తెలిపారు. సంఘం నేతలు పంజా సమ్మయ్య యాదవ్, బేటి కేటీ భవానీ, లక్ష్మాపతి, రాజమల్లులతో పాటు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ హయత్ నగర్ మండల సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావి నారాయణరెడ్డి కాలనీ ఫేజ్ 3 భూ పోరాట రథసారథి ఆందోజు రవీంద్రాచారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ కార్యాలయంలో సిపిఐ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. అనంతరం నాదర్గుల్లోని మాతృదేవోభవ మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో నివసిస్తున్న అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేశారు. 55 సంవత్సరాల క్రితం నల్లగొండ జిల్లాలో మారుమూల గ్రామమైన కుర్మాపల్లిలో నిరుపేద కుటుంబంలో రవీంద్రాచారి జన్మించారని శేఖర్ రెడ్డి అన్నారు. రవీంద్రాచారి యుక్త వయసులోనే గ్రామ విద్యార్థి సంఘం నాయకుడిగా భగత్ సింగ్ ఆశయాల సాధన కోసం ఆయన త్యాగాలు భావితరాలకు తెలియాలని భగత్ సింగ్ విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేశారని అన్నారు. అలాగే చింతపల్లి మండలంలో ప్రజా సమస్యలతో పాటు ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇప్పించిన ఘనత రవీంద్రాచారిదని అన్నారు. మరి అనేక మంది నాకు గిఫ్ట్ రూపంలో ఇచ్చినటువంటి దుప్పట్లను, నా బర్త్డే సందర్భంగా ఇచ్చిన గిఫ్ట్ రూపంలో ఇచ్చినటువంటి హైత్నగర్ మండల పార్టీ కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు ఇచ్చిన ఈ గిఫ్టులను, దుప్పట్లను ఈ చలి కాలంలో ఈ మానసిక వికలాంగులైన పెద్దవాళ్ళందరికీ కూడా ఇవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది ఒక మంచి కార్యక్రమంగా ఆ మండల పార్టీ నాయకుడిగా, ఎల్బీనా నియోజకవర్గ కార్యదర్శిగా సామిడి శేఖర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను అభినందిస్తూ, మరి ఎవరైనా ఈ పూల బూకేలు లేకపోతే శాలువలతోటి వృధా డబ్బులను వృధా ఖర్చులు చేయకుండా ఇలాంటి అనాథలకు మరి ఉపయోగపడేటువంటి ఒక మంచి సేవాభావ కార్యక్రమం చేయడం అనేది నేను అభినందిస్తున్న శేఖర్ రెడ్డిని, ఇక్కడ శక్రు నాయక మండల పార్టీ కార్యవర్గ సభ్యులను, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలాగే రావినారాయణరెడ్డి కాలనీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 భూపోరాట రథసారథి, దాంతోపాటుగా కోయడ గ్రామంలోని సురవరం కాలనీ నిర్మాణం చేసినటువంటి భూపోరాట యోధులు. ఆయన 55వ జన్మదినం సందర్భంగా హైత్నగర్ మండల సమితి ఆధ్వర్యంలో అభాగ్యులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతుంది. ఆయన చేసినటువంటి పోరాటాలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలని, దాంతోపాటు ఈ అభాగ్యులైనటువంటి ఇలాంటి వారి కోసం భవిష్యత్తులో ఎవరైనా పుట్టినరోజు ఇట్లా జరుపుకున్నా కూడా వాళ్ళకు ఈ రకంగా
బేర్ చేస్తే వాళ్ళకు ఇటు ఒక ప్రజా సమస్యల పోరాటంతో పాటు ప్రజాసేవతో పాటు సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రాజెక్ట్ సీఈ దేవానంద్ పరిశీలించారు. గత ప్రభుత్వం చంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు 523 కోట్లతో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టింది. ప్రాజెక్టు అధికారులు స్టీల్ బ్రిడ్జి నిర్మాణ నమూనా మార్చడంతో సైదాబాద్ హనుమాన్ దేవాలయంపై పోవడంతో హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు సీఈ దేవానంద్ విచ్చేసి పరిశీలించారు. సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ జీ ప్రాజెక్టు అధికారుల అక్రమాలు, అవినీతి గురించి ఆయనకు వివరించారు. అత్యంత పురాతనమైన హనుమాన్ దేవాలయంపై నుంచి స్టీల్ బ్రిడ్జి పోవడంతో తమ మనోభావాలు దెబ్బతింటాయని వ్యక్తం చేశారు. ప్లాన్ను మార్చాలని సీఈని కోరారు. లేని పక్షంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గాంధీ భవన్లో టీపీసీసీ అధికార ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని, కష్టపడి పనిచేస్తే పార్లమెంటు ఎన్నికలలో మరింత మంచి ఫలితాలు సాధిస్తామని ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ అన్నారు. అధికార ప్రతినిధుల బాధ్యత చాలా ఉందని, రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలన్నారు. ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం చేస్తున్న రాజకీయాలను తిప్పికొట్టాలని తెలిపారు. బీజేపీ చేస్తున్న మతతత్వ రాజకీయాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆమె చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం గురుకుల విద్యా పీఠ్ హైస్కూల్లో బాల్ విజ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి, రంగారెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ హాజరయ్యారు. విద్యార్థులు నిర్వహించిన సంస్కృత కార్యక్రమాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే మల్రెడ్డి, రంగారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. తల్లిదండ్రుల యొక్క కలలను నెరవేర్చాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ విద్యా సంస్థలను బాగా ప్రోత్సహించాలి, సదుపాయాలు బాగా చేయాలి, టీచర్లు లెక్చరర్లను కూడా బాగా అలాట్ చేయాలని చెప్పి జిల్లా పరిషత్ చైర్మన్గా మేము కోరుకోవడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లాలో కూడా జిల్లా పరిషత్ స్కూళ్ళు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మేము తొలి దశ నుండి కూడా బాలికలు ఉంటారు, బాలికలకి ఇక్కడ సదుపాయాలు ముఖ్యంగా టాయిలెట్స్ అనేవి సరిగా లేకపోతే పిల్లలు గర్ల్స్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే వారికి ఇబ్బందికరమైన ఒక వాతావరణంలో రోజు స్కూల్కి వెళ్ళడం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్స్కి పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయించడం జరిగింది. దాంతోపాటు రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. అలా ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క అంటే రిపేర్స్ అవన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి ప్రభుత్వం ఇవి దృష్టిలో పెట్టుకొని చేయాలి. అలాగే విద్యతో పాటు వైద్యం కూడా చాలా ముఖ్యం. కాబట్టి నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం వైద్యంకి కూడా పెద్దపీట వేసి పేద ప్రజలకు కావాల్సిన ఈ రెండు విషయాలు బాగా ఇబ్రాహీంపట్నం గురుకుల పాఠశాలలో జరుపుతున్నటువంటి సందర్భంలో ఇది పిల్లలకు వాళ్ళ విజ్ఞానాన్ని పెంచడానికి, పిల్లల యొక్క చదువుల్లో భాగమైనటువంటి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రతి ఏటా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం ప్రకారమే ప్రతి జిల్లాలో జరిగేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లలకు రేపు రాబోయేటువంటి తరాలకు అవసరాల కోసం ఇది చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం విద్యార్థుల మీద. అధినేత కేసీఆర్ సహా నేతలంతా తెలంగాణ భవన్లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి అంతగా సమయం ఇవ్వలేదని, కార్యకర్తలు అధిష్టానాన్ని కలిసే అవకాశం రాలేదని పలువురు నేతలు నిజామాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో అభిప్రాయపడ్డారు. బాధలు చెప్పుకునే అవకాశం రాలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పూర్తి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయిందంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత సమావేశంలో వ్యాఖ్యానించారు. జిల్లాలో పార్టీ పనితీరుపై నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. అధిష్టానాన్ని కార్యకర్తలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని ఎమ్మెల్సీ అన్నారు. ఎమ్మెల్యేలకు కేసీఆర్ పూర్తి ప్రాధాన్యం ఇచ్చారు, కానీ కార్యకర్తలకు ఎమ్మెల్యేలు ఆ స్థాయి ప్రాధాన్యం ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడాలనేటువంటి ఆలోచనతోని భారతదేశంలోనే 2-3 రాష్ట్రాలు ఎదిగిన రాష్ట్రాల్లో ఉండే విధంగా సమయం ఇవ్వడంతో అనుకున్న విధంగా ప్రజలలో ప్రభుత్వ పరిపాలన తీసుకెళ్ళినా కానీ పార్టీకి మాత్రం సమయం కొంత ఇవ్వలేనటువంటి మాట వారు ఒప్పుకోవడం జరిగింది. రాబోయే కాలంలో అత్యంత ప్రాధాన్యంగా పార్టీ శ్రేణులకు నాయకత్వానికి తెలంగాణ భవన్లో
అందుబాటులో పెద్ద కేసీఆర్ సహా అందరం ఉంటామనేటువంటి మాట కూడా ఇవ్వడం మా పార్టీ శ్రేణుల్లో ఎంతో మనోనింపరాన్ని నింపినట్టుగా తెలియజేస్తూ ప్రజల పక్షాన ఉందామనేటువంటి మాటకు అనుగుణంగా వారు చెప్పినప్పుడు చాలా గర్వం అనిపించింది మా అందరికి కూడా. ప్రభుత్వం అంటే ప్రజల సమస్యలు పరిష్కరించడమని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం అన్నారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించడంతో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని మండిపడ్డారు. హైదరాబాద్ లోని సోమాజిగూడలో రాష్ట్ర ఆర్ఎంపీ పీఎంపీ 17వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కోదండరాం. 2024 ఏడాది క్యాలెండర్ను ఆవిష్కరించారు. 9.5 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగించిందని, ప్రస్తుతం ప్రజాపాలన వచ్చిందని కోదండరాం వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన అధికారం ఏర్పడితే ఆ అధికారం నియమాల ప్రకారం పనిచేస్తుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ పద్ధతిలో మనం వ్యవహరిస్తే మనకు న్యాయం జరుగుతుంది, ఇది తప్పు ఇది ఒప్పు అనేది ఆ రాజ్యాంగ ప్రకారం మనకు తెలుస్తుంది. కాబట్టి దాని ప్రకారం మనం వ్యవహరించవచ్చు, దాని ప్రకారం ప్రభుత్వాలు నిర్ణయాలు చేయాలి. 9.5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో జరిగింది అదే. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించవలసిన అధికారం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించటం ప్రారంభించింది. దాని ప్రభావం కాళేశ్వరంలో చూసినాం. ఒక చట్టబద్ధమైన ప్రజాస్వామికమైన పాలనను సాధించుకునే దిశలో ఇవాళ ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నది. ఈ వాతావరణమే మనకు కూడా లాభం చేస్తుంది. అది పోయింది, కొంత అందరి గురించి ఆలోచించే వాతావరణం వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా ఈ సందర్భమే మన సమస్యలు కూడా ప్రస్తావించటం, ప్రభుత్వం ముందు చర్చల ద్వారా పరిష్కారాన్ని సాధించుకోవటానికి మనకు అవకాశం దొరికింది. బీజేపీ నాయకులు అయోధ్యలోని రామమందిరాన్ని ప్రారంభించడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తప్పుపట్టారు. రామమందిర ప్రారంభాన్ని యోగ్యులు, మంచి వ్యక్తులతో ప్రారంభించాలని అన్నారు. మహిళల రక్త మాంసాలను పిప్పి చేసినటువంటి బీజేపీ నాయకులు ప్రారంభించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. బిల్కిస్ బాను అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని తెలిపారు. అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించడం బీజేపీకి ఏమి నైతిక హక్కు ఉందని నారాయణ అన్నారు. బిల్కిస్ బాను ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది. ఒకవైపు రేపు పాల్గొన్న వాళ్ళని క్షమాభిక్ష పెట్టి పంపించేసినట్టు ప్రభుత్వం, వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళని అయోధ్యకు పోయి రామాలయ ప్రారంభోత్సవం చేస్తారు. రామాలయ ప్రారంభం అనేది ఒక ఈవెంట్ లాగా చేస్తారు. ఎలాంటి రక్తసిక్త హస్తాలతోటి గుజరాత్ నుంచి వెళ్ళి వీళ్ళు అయోధ్యలో పోయి రామాలయం ప్రారంభించినట్టే అంతగానో సిగ్గుచేటుగా ఉంటుందా? రేపిస్టులకి సత్ప్రభుత్వం మీద ఆధారపడి విడుదల చేస్తారా? సో సుప్రీంకోర్టు పట్టించుకుంటే తప్ప ఇంత గీత లేకుండా పోయింది. వీళ్ళకి ఏం నైతిక హక్కు ఉందని అయోధ్యలో పోయి రామాయణాన్ని ప్రారంభించడానికి? అందువల్ల ఒక మహిళల యొక్క రక్త మాంసాన్ని పిప్పి చేసేటువంటి రక్తకేస్త హస్తాలతోటి బీజేపీ అయోధ్యకు పోయి రామాలయాన్ని ఓపెన్ చేయడం అంటే అంతకన్నా మేము సిగ్గుచేయడం కొట్టలేదు. ఆ రామాలయ పవిత్రతకే అవమానకం లెక్క. గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభారెడ్డి తార్నాకలోని క్యాంప్ కార్యాలయం వద్ద శానిటేషన్ సిబ్బందులకు పీపీఈ కిట్లను, వ్యక్తిగత సంరక్షణ సామాగ్రిని పంపిణీ చేశారు. హైదరాబాద్ నగరాన్ని పరిశుద్ధ కార్మికులు సూర్యోదయం కంటే ముందే వేకువజామున నగరాన్ని అనునిత్యం శుభ్రపరుస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న కార్మికులు అభినందనీయులన్నారు డిప్యూటీ మేయర్. ప్రజలు సహకరిస్తూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్లను ఉపయోగించాలని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత కోరారు. ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు నిరంతరం పనిచేస్తున్న కార్మికులు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాటికి మాస్కులు, కొబ్బరి నూనె, షూస్, శానిటైజర్ తో కూడిన కిట్లను అందజేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పర్వతాపూర్లో డబుల్ బెడ్రూమ్స్ పొందిన లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గత ప్రభుత్వం డిప్ పద్ధతి ద్వారా అర్హులను నిర్ణయించి కొందరికి పట్టాలు ఇచ్చారని అన్నారు. స్థానికులైన తమకు కాకుండా వేరే వాళ్లకు ఎలా ఇస్తారని అక్కడ నిర్మించి ఉన్న డబుల్ ఇండ్లను స్వాధీనం చేసుకుని నివసిస్తున్నారని మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్స్ పట్టాలు పొందిన లబ్ధిదారులు వారి డబుల్ బెడ్రూమ్స్ ఇండ్ల వద్దకి వచ్చి చూస్తే వారికి కేటాయించిన ఇండ్లలో వేరే వాళ్ళు ఉండటంతో హవక్కయ్యామన్నారు. బట్ ఇంతకుముందు లోకల్ బెనిఫిషరీస్ అని చెప్పి లోకల్ ప్రజలు మొత్తం దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఈ విషయం పై అధికారుల దృష్టికి నేను తీసుకెళ్లాను. ఆ ఇష్యూని అక్కడ నుంచి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్డర్స్ వస్తే నేను ఇమ్మీడియట్గా దానిపైన చర్య తీసుకుంటాను. లెటర్ పెట్టాను, ఇచ్చారు. దానిపైన మళ్ళీ నేను మీటింగ్స్ నడుస్తున్నాయి. యాక్చువల్లీ లాస్ట్ గత 29 నెలలో వారం ప్రజాపాలన స్టార్ట్ అయ్యేసరికి మీటింగ్ పోస్ట్పోన్ అయింది. మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుందామని వేచి చూశాను. ఈసారి నేను ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటాను. కరెక్ట్ మెంబర్స్ అని నేను ఎట్లా చెప్తానంటే ఇంతకుముందు డ్యూ టు ప్రొసీజర్ ఆఫ్ మొత్తం డ్రాన్ లాటరీ సిస్టమ్ ద్వారా మేము వచ్చి తీసుకున్నాం. ఎంఆర్ఓ గారు ఇచ్చిపోయారు, కొత్త ఎంఆర్ఓ వచ్చింది. మేము
మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని రాణిస్తలేరు, హోటల్కి వస్తున్నారు, మీ క్యాన్లో డబల్ బెడ్రూమ్ ఎందుకు రాణించుకోకపోతే మా ఊరికి సంబంధం అని అక్కడ స్థానిక నివాసులు దాంట్లో డబల్ బెడ్రూమ్లో ఇల్లు మమ్మల్ని రాణిస్తలేదు. వాళ్ళు వెంటనే ఖాళీ చేపించి మా ఇల్లు మాకు ఇవ్వాలని మేము ఎంఆర్ఓ గారిని కోరుతున్నాము. మేము అందరినీ అడిగినాము, అడిగినా ఎవ్వరు మాకు సమాధానం చెప్తలేరు. కలెక్టర్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాము, కలెక్టర్ ఆర్డర్ కూడా ఎంఆర్ఓకి వచ్చింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని ఏఐఎస్ఎఫ్ఓయు కార్యదర్శి నెల్లి సత్యన్ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమాన్ని ఓయూలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ ఓయూ కార్యదర్శి నెల్లి సత్య కోరారు. అలాగే అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో స్టూడెంట్ ఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క పార్లమెంటు మార్చ్ నిర్వహించడానికి గల కారణం ఏంటంటే ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర చేస్తుంది కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో స్టూడెంట్ ఎలక్షన్స్ నిర్వహించి స్టూడెంట్ యొక్క ఏదైతే ప్రజాస్వామ్య హక్కు ఉందో దాన్ని కూడా ఉండాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఈ యొక్క మొత్తంగా రిజర్వేషన్ మొత్తాన్ని తీసేసి అదేవిధంగా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో కూడా ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా ఈ యొక్క ఎవరైతే విద్యను పొందుతారో కాబట్టి అందరికీ ఉద్యోగాలు కల్పించాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క బీజేపీ మతోన్మాద భావజాలాన్ని విద్యార్థులపైన రుద్దుతుందో, అదేవిధంగా ఈ యొక్క పాఠ్య పుస్తకాలలో సావర్కర్, అదేవిధంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ లాంటి వ్యక్తుల యొక్క పాఠాలను తీసుకొచ్చి ఈరోజు విద్యార్థుల యొక్క మైండ్లలో ఈరోజు మతతత్వ భావజాలాన్ని నెట్టిస్తుంది. కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కామారెడ్డిలో 12,500 రూపాయలు లంచం తీసుకుంటూ ట్రాన్స్కో అసిస్టెంట్ ఇంజనీర్ రాజు అవినీతి శాఖకు చిక్కారు. విద్యుత్ శాఖలో వాహనాల అద్దె విషయంలో గుత్తదారుకి నెల ఇచ్చే డబ్బుల విషయంలో వాహనం డ్రైవర్ ఏసీబీ అధికారులకు ఆశ్రయించారు. పథకం ప్రకారం జిల్లా కేంద్రంలోని ఓ జిరాక్స్ కేంద్రంలో 12,500 రూపాయలు ఇవ్వగా అతని వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అసిస్టెంట్ ఇంజనీర్ గారు ఉన్నారు. ఆయన ఏంటంటే ఇక్కడ ప్రాసెస్ చేసి ఆ యొక్క బిల్స్ ని ఫార్వర్డ్ చేయాలి పైన అథారిటీస్ కి శాంక్షనింగ్ కోసం. అది ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయడానికి ఆయన ప్రతి ఒక్క బిల్లుకి 3,000 రూపాయలు చొప్పున ఆయన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 3 బిల్స్ ఉన్నాయి, 9,000 రూపాయలు. పాతలో ఒక బిల్లు అది పాస్ చేసినందుకు 3,500 రూపాయలు, టోటల్గా 12,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇతను డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ ప్రకారము మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసినట్టు ఇట్లా సరే అని చెప్పేసి ఆ యొక్క పిటిషన్ మేము తీసుకొని కేసుగా నమోదు చేసుకొని ఈరోజు 12,500 రూపాయలు అతను తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇతనికి ఫోన్ చేసి చెప్తే నేను ఇట్లా జిరాక్స్ సెంటర్ అవుతుంది అక్కడ అతనికి ఇచ్చేసేయి, నేను తీసుకుంటాను అతని దగ్గర నుంచి అని చెప్పాడు. ఇతనికి చాలా క్లోజ్ ఫ్రెండ్, దాంట్లో ఇతనికి సహాయం చేస్తున్నట్టు తెలిసింది. సో అతని దగ్గరికి వెళ్ళి ఇతను ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఇతను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరికి వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కూకట్పల్లి ఏసీపీ శివభాస్కర్. కూకట్పల్లి ఏసీపీ పరిధిలోని కూకట్పల్లి, కేపీహెచ్పీ, బాచుపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీస్ పహారా మరింత పెంచుతున్నామని ఆయన తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రజలు సైతం తమకు సహకరించాలని కోరారు. ఊరికి వెళ్లే ప్రజలు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను తమ వెంట తీసుకుని వెళ్లాలని లేదా బ్యాంక్ లాకర్లోనైనా దాచిపెట్టుకోవాలని కూకట్పల్లి ఏసీపీ శివభాస్కర్ సూచించారు. ఊరికి వెళ్లే సమయంలో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే దానిపై పోస్టర్ను విడుదల చేశారు. ఊరికి వెళ్లే ప్రజలు సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లో తప్పకుండా తెలియచేయాలని ఆయన కోరారు. అండ్ వెళ్ళేటప్పుడు ఈ పేపర్లో కానీ లేకుంటే మన పాల ప్యాకెట్లు కానీ లేకుంటే ఏమన్నా ప్రొవిజన్స్ వాటిని కూడా ఇంటి ముందు డెలివరీ చేయొద్దు, మేము ఊరు పోతున్నామని చెప్పాలి. ఎందుకంటే ఇంటి ముందు పేపర్లు చెత్త పేరుకుపోయినా లేకపోతే పాల ప్యాకెట్లే కానమాట వాళ్ళు అనుకుంటారు ఇన్మేట్స్ ఆబ్సెంట్ ఉన్నారు, మనం అఫెన్స్ చేయొచ్చు అన్న ఇండికేషన్ ఉంటుంది. కాబట్టి అటువంటి బేసిక్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మిగిలింది మేము పెట్రోలింగ్ ఎట్లాగా విజిబుల్గా ఇంటెన్సివ్ పెట్రోలింగ్ అయితే చేపిస్తుంటాము. ఈ తాళం వేసిన వాళ్ళందరూ కూడా లోకల్ పోలీసుకి ఇన్ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా మేము దాని మీద కొద్దిగా పోయినప్పుడల్లా పాయింట్ బుక్ చెక్ చేసుకున్నట్టు అక్కడ అరే లాక్ హౌస్ చేసుకునే వాళ్ళు ఊరు పోయినరా అంటే చూసుకుంటే కొద్దిగా నిఘా ఉంటుంది. మా తరఫున మేము చేసే ప్రివెంటివ్ అండ్ డిటెక్షన్ యాక్ట్ మేము ఎట్లా చేస్తాం. బట్ పబ్లిక్ షుడ్ కోఆపరేట్ విత్ ద పోలీస్.
ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ది ప్రాపర్టీ అఫెన్సెస్. బేసిక్ వాళ్ళు చేయాల్సిన కొన్ని ఏదైతే బేసిక్గా సార్ ఇంట్లో బంగారం పెట్టిపోయినాం సార్, ఇంట్లో క్యాష్ బిడ్డ పెళ్ళికి తెచ్చిపెట్టినాం సార్, ఇట్లానే మోస్ట్ ఆఫ్ ద అఫెన్సెస్ జరుగుతుంటాయి. వాళ్ళు ఏంటంటే ఈ తాళం చేతులు తీసుకొచ్చి అరమార్లో పెట్టడం, పోపుల డబ్బాలో పెట్టడం, ఇవన్నీ కామన్ థింగ్స్. అఫెండర్స్ అందరికీ కూడా తెలుసు ఎక్కడ పెడతారు అనేది. వాళ్ళు రాగానే వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ తాళాల దగ్గరికి పోతారు, అఫెన్స్ చేస్తారు. సార్ మేము తెలియగానే పెట్టినాం సార్ అంటే కూడా వాళ్ళు దే నో ప్రాబబుల్ ప్లేసెస్ ఎక్కడెక్కడ లేడీస్ పెడతారు అన్నది వాళ్ళకి తెలుసు. ఈ బేసిక్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ చుట్టుపక్కల నైబర్స్ కూడా ఒకవేళ ఉంటే వాళ్ళు పోకుంటే ఊరు పోకుంటే వాళ్ళకి చెప్పి కొద్దిగా మేము బయటకు వెళ్తున్నాం సార్ చూస్తున్నానని చెప్పి